హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇందిరా శంకర్ వ్లాగ్స్. పార్ట్ 1 చూసారు కదా. మేము కాంచీపురం వచ్చింది, నేను, అత్తయ్య, అమ్మ, శివ కలిసి నలుగురం కాంచీపురం వచ్చాం కదా. ఇది పార్ట్ 2 కూడా ఫుల్ ఎపిసోడ్ చూసేయండి. సో ఇప్పుడు మేము కంచి వచ్చాం కదా. సో ఫేమస్ శారీస్ కదా కంచికి. సో షాపింగ్ చేయకుండా ఎలా ఉంటాం. ఈవినింగ్ 4కి కదా మిగతా టెంపుల్స్. సో టైం ఉంది, లంచ్ చేసే మూడ్ లేదు అప్పుడే. సో ఎర్లీ 12 o'clock. సో శారీ షాపింగ్కి వెళ్తున్నాము. అక్కడ వెరైటీ ఇప్పుడు లేటెస్ట్ శారీస్ ఏదన్నా ఉంటే కలెక్షన్ మీకు చూపిస్తాను. ఏ షాప్ శివ వెళ్తుంది? కందసామి అండ్ సన్స్ షాప్కి వెళ్తాం. మెయిన్ రోడ్కి వచ్చి మళ్ళీ సందులోకి వెళ్ళాలి లెఫ్ట్. అడగమన్నాడు. నీ ఫోన్ నువ్వు నమ్ముకోవచ్చు కదా, నా మీద ఎందుకు డిపెండ్ అవుతుంది. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. అలాగా వనమహాలక్ష్మి సిల్క్స్ కాంచీపురం ఫేమస్. అది కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. పెళ్లి చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా డాక్టర్ గారు? అయ్యో ఎందుకు ఉండదండి. వారంలో 2 సార్లు మీరు తీసుకురావచ్చు, 2 సార్లు మీ అల్లుడు తీసుకొస్తాడు. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది కందస్వామి. 2 ఉన్నాయి అత్తయ్య సేమ్ షాప్. అక్కడ కూడా ఉంటాయన్న 3 పెట్టాడు ఇదే రోడ్లో. నువ్వు ఇక్కడ తీసుకున్నావా? తెలుగుయేనా? పన్నీర్ సోడా. నీదేంటి? అది టేస్ట్ చూద్దాం. టేస్ట్ ఎలా ఉంది? అది బాగుండిద్దంట. ఎలా ఉంది? ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. సో ఈ షాపు తెలుగు మాట్లాడతారనమాట. లాస్ట్ టైం శివ కంచి వచ్చినప్పుడు ఇక్కడ షాప్ చేశారంట. సో అందుకని ఇక్కడికే తీసుకొచ్చారు. స్టార్టింగ్ బేసిక్ శారీస్ చూపిద్దామని చెప్పి మీకు 500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఈ శారీస్. సో 500 నుంచి 5 lakhs వరకు శారీస్ ఉన్నాయి. ఇవి బేసిక్ శారీస్ అనమాట. పెట్టుబడులకి, ఫంక్షన్స్కి అట్లా చాలా బాగుంటాయి. కావాలంటే వచ్చి షాప్ చేయండి. ఇలాంటిదైనా తీసుకోండి అక్క. ఈ స్టైల్ ఏమైనా కలర్స్ చూపించాలా? ప్యాటర్న్ లో స్టైల్ చూపిస్తున్నారు. ప్యాటర్న్ మీకు కావాలంటే ఓపెన్ చేసి చూపిస్తారు. శాంపుల్ కలర్స్ కావాలంటే కలర్స్ చూపిస్తాను. శారీ ఇప్పిస్తామంటే తీసుకో అన్నారు. ఎంత తీసుకున్నంటే 500 అంట. నీ రేంజ్ చెప్పు. అన్ని చూపిస్తున్నారు వాళ్ళకి. 1400 అంటే ఇది బాగుంది. ఇది ఉల్లిపట్టు బాగుంది అక్క, చూడండి బాగుంటుంది. ఇందులో కలర్స్ కావాలంటే ఇంకా కలర్స్ చూపిస్తాను. కలర్స్ ఉన్నాయంట. ఇది నేత అండి. థ్యాంక్ యూ. అమ్మ ఈ ప్యాటర్న్ బాగుంటుంది. క్లాత్ కూడా
సపోటాకి మెరూన్ కలర్ ఇది తేలిపోద్దేమో ఆవిడ మీద. అమ్మా కనిపిస్తుందా? దీనికన్నా ఇది బాగుంది. అది తీరా ఇది పెద్దవాళ్ళు కలర్ అత్తయ్య. కనిపిస్తుందా కదమ్మా? ఇది ఎట్లా పచ్చ, ఇది పచ్చ, ఇదేం పాముటాంసి పీచ్కి గ్రీన్ వస్తుంది చూడమ్మా. సో యాక్చువల్లీ లాస్ట్ టైం శివ వచ్చినప్పుడు శారీస్ ఆల్రెడీ తీసుకొచ్చారనమాట. అండ్ మేము ఊరికి కలెక్షన్ ఎలా ఉందని చూద్దామని వచ్చామన్నమాట. ఫంక్షన్స్కి ఎప్పుడన్నా వచ్చి పట్టు శారీస్ అయితే వర్తబుల్, బికాజ్ ఇక్కడ మన ఊర్లో మీరు ఎక్కడైనా ఉన్నాయండి, మీకు 30,000 అట్లా ఉంటే ఇక్కడ డైరెక్ట్ నేత కాబట్టి మీకు ఇలాంటి శారీస్ 15,000 12,000కే వచ్చేస్తాయి. సో చాలా రీజనబుల్ అనమాట డైరెక్ట్గా వచ్చి షాప్ చేస్తే. 1800 2000 అట్లా 2000 అలా పడతాయంట. బాగుంటుంది. క్లాత్ కూడా సాఫ్ట్గా ఇదిగో మా పట్టు టైప్ వాళ్ళు నచ్చింది నాకు నచ్చితే చూడు. కలర్స్ చూపించాలి అమ్మ. పాముటాంసి ఎలా వచ్చిందంటే పళ్ళు 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 అంత తెలుగు రాదత్తయ్య. అదిగో పళ్ళు రాజా. మిక్స్ లేని సెట్. సో జెర్రీ చూసారా ఎంత ప్యూర్గా ఉందో, ప్యూర్ నేత అనమాట. డైరెక్ట్ వర్కర్స్ నుంచి ఇక్కడ హోల్సేల్లో ఇస్తారు మీకు శారీస్. అండ్ ఇక్కడ పట్టు శారీస్ అయితే ఫుల్ వర్తబుల్ అబ్బా. ఈ శారీస్ 30,000 అట్లా ఉన్నాయంట. మీరు డైరెక్ట్గా కొనాలి అంటే ఖచ్చితంగా 45,000 50,000 అట్లా ఉంటాయి అనమాట. అండ్ మీకు ఇక్కడ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. కంచి వరకు రాలేని వారు మీరు వీడియో కాల్ చేసి శారీ షాప్ చేయొచ్చు. అడ్రస్ అండ్ అది బోర్డు ఇందాక చూపించాను కదా, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. అండ్ మా రిలేటివ్స్ కొంతమంది శారీస్ అడిగారనమాట. సో మేము వీడియో కాల్ చేసి చూపించి కొన్ని తీసుకున్నాం అనమాట. అందుకని చెప్పి అత్తయ్య చూపిస్తున్నారు. రెండు నీకేనా? థ్యాంక్ యూ. మీల్స్ తెస్తా. పేరు. సో ఇక్కడ మీల్స్ తీసుకోవడానికి ఆగాను. పట్టు కొట్టై మెస్ కాంచీపురం. సో 2 మీల్స్ తీసుకున్నాను. సో 4 people కదా, సో 2 మీల్స్ తీసుకున్నాను. అండ్ నాకు ఒక ఐస్ క్రీమ్. శివ వాళ్ళకి ఇందాక షుగర్ కేన్ జ్యూస్ ఇచ్చాను కదా, నాకు షుగర్ కేన్ జ్యూస్ పడదు. సో నేను ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నా. అండ్ కిల్లీ మస్ట్, భోజనం అయినాక నాకు కిల్లీ కంపల్సరీ ఉంటుంది. సో హోమ్ స్టే తీసుకున్నాం కదా, అక్కడికే పార్సల్ అయితే తీసుకెళ్తున్నాను. మీరు కనుక కాంచీపురం వస్తే ఈ మెస్కి విజిట్ అవ్వండి. చుట్టమా మీ తాత చుట్టమా? ఈ చుట్టాలు కిల్లీలు కూడా ఇచ్చారు. కొనుక్కున్నాను. లంచ్ లో ఇచ్చారా కొనుక్కున్నాను. నేను అదే అనుకున్నాడు పెట్టుంటే కొన్నాను 20 రూపాయలు. ఒక్కొక్కటా రెండా? ఒక్కొక్క సో లంచ్ అయిపోయింది. ఇది డే 2 కాదు, అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి కదా. సో అన్నం తిన్నాక అదే డ్రెస్తో వెళ్ళకూడదని చెప్పి అత్తయ్య చెప్తే మళ్ళీ ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేంజెస్ అనమాట. సో ఫ్రెష్ అయిపోయి బాతింగ్ అంతా అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇప్పుడైతే కాంచి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. దాని తర్వాత అక్కడే ఉన్న చిత్రగుప్తుడి ఆలయం అండ్ ఉలగన్ లైక్ పెరుమల్ టెంపుల్, అలా ఒక ఫేమస్ టెంపుల్స్ 4-5 ఉన్నాయి. ముందు కంచి టెంపుల్ కవర్ చేసుకున్నాక అక్కడికి వెళ్తాము టైం బట్టి. ఓకే, లెట్స్ గో. కాంచి అమ్మవారి టెంపుల్కి వచ్చేసాము. నువ్వు ఒకటి పెట్టు. థ్యాంక్ యూ. సరిగా పెట్టు. పైకి పెట్టచ్చు, కింద పెట్టు. పైకి పెట్టకుండా పెట్టండి. ఇప్పుడు
అదేం పెట్టు, పర్సు పట్టుకోమంటే పట్టుకుంటారుగా. ఏం చేస్తున్నా? ఎంతండి బుట్ట? బుట్ట 100. జోడి 30. పెట్టు నీ సాటిస్ఫాక్షన్. గులాబీ పూలు తీసుకోవాల్సింది. నువ్వేమో అంత హైట్లో ఉన్నావు, వీళ్ళని ఇట్లా విన్నిన్ని ఇట్లా దిగాలి. ఫోటో కొడితే వెలిగించారు. మీ ఇద్దరు నిలిచినమ్మ ఫస్ట్ పట్టుకో, ఇట్లా పట్టుకో చాలు. శివాటం వచ్చేసాడు. శివ ఫేస్ కనపడచ్చట్లా, హైట్ అయిపోయాడు. పువ్వు తీసుకెళ్ళిపోయింది. కరెంట్ పండు కూడా తీసుకోండి. అందుకే తీసుకున్నా. అసలు ఇన్ని పక్షులు చూడలేదు నేను ఏ టెంపుల్. ఇది కోనీరు అదే అనుకుంటా. అదే అయిందమ్మా శివా పట్టుకోలేకపోతున్నారు ఫోనే. చెప్పు. అవునమ్మా ఉంది కదా. అది దిగట్టండి అటు ఇటు అంటే గేట్లు
మీద బలి చక్రవర్తి తల మీద ఒక కాలను ఆకాశంలో ఒక కాలు పెట్టారు. సరే పద. కంచి అమ్మవారి టెంపుల్ దర్శనం అయిపోగానే మేము శ్రీ ఉలగనంద పెరుమాళ్ టెంపుల్కి వచ్చాము. ఐ థింక్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ రైట్, తప్పైతే సారీ. అండ్ ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, రెన్యువేషన్ చేస్తున్నారు. సో ఒక ప్రదక్షిణం చేసి వెళ్దామన్నారు అత్తయ్య. ఎనివే వచ్చాం కదా అని చెప్పి. లోపలికి అయితే ఎలో లేదు, బయటంతా వర్క్ చేస్తున్నారు కనిపిస్తుంది కదా. అండ్ ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది. అండ్ శివకు కూడా ఫుల్ ఫీవర్గా ఉందన్నమాట, అస్సలు నడవలేకపోతున్నారు. అందుకని చెప్పి మేము 5-6 టెంపుల్స్ ప్లాన్ చేసాము. మాకు 1.5 డేనే ఉంది కాబట్టి మెయిన్ టెంపుల్స్ చూపిద్దాం అనుకున్నాను. సో ఎన్ని టెంపుల్స్ కవర్ అవ్వగలితే అన్ని చూపిస్తాను. సో ఇప్పుడు మేము రావట్లేదే. సో ఏకాంబరం టెంపుల్ అండ్ తర్వాత చిత్రగుప్త టెంపుల్ అండ్ గోల్డ్పల్లి ఆ టెంపుల్, ఆ 3 టెంపుల్స్కి ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాము. బికాజ్ అక్కడ ఫుల్ హెవీ ట్రాఫిక్ అంట, 1 వే అంట. కార్ అయితే చాలా టైం పడుతుంది అన్నారు. సో మాకు ఆల్రెడీ ఆల్మోస్ట్ 4 to 7 అయింది కాబట్టి మేము ఆ 3 టెంపుల్స్ కవర్ చేయాలి కాబట్టి ఆటో రిక్షా అయితే తీసుకున్నాము. నేను, అత్తయ్య, మమ్మీ బ్యాక్ సీట్లో కూర్చున్నాము. అండ్ శివ అయితే ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. హాయ్ చెప్పు శివ. తలది చేతి చాలా బాగుంది. ఆగమ్మా. ఏంటి శివ? ఓ ఇక్కడ శివుడా? ఓ ప్యాలెసెస్. అమ్మవారు వచ్చేసి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొన్ని టెంపుల్స్, అదే రీమోడల్ చేస్తున్నారు. మొహం నిండా పెట్టేసావు శివ కుంకుమ. దర్శనం అవన్నీ చేసుకొని హ్యాపీగా చేసుకోవచ్చు. లోపల అసలు మండపం ఉంటుంది, పల్లె ఉంటారు మండపం. అద్భుత. మెయిన్ ఏది? ఇదే మెయిన్. వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు. వస్తున్నాం పదండి. దగ్గర 80 రూపాయలు అన్న పార్కింగ్. మీరు వస్తారు, అదే డబ్బులు అవుతుంది అక్కడ. పాజిటివ్ వైబ్స్ అంటే ఇప్పుడు దాకా నేను లైఫ్లో చూసిన టెంపుల్స్లో నా మోస్ట్ ఫేవరెట్ ఇవే. అట్లీస్ట్ టెంపుల్ చూడగలిగాను. ఆర్కిటెక్చర్ చూడు అసలు. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటంటే డైరెక్ట్గా పార్వతీదేవి పైనుంచి దిగొచ్చి ఇసుకతో శివలింగం చేశారనమాట మామిడి చెట్టు కింద. బయట
లేదు ఇంతకుముందు ఉంది. కనిపిస్తుంది, టార్చ్ కనిపిస్తుంది. అన్నం పెట్టుకున్నావా? హెయిర్ వీళ్ళు జాగ్రత్త, కింద చూస్తున్నాడు. శివాయుడండి ఇక్కడే ఉన్నాను. కళ్ళు తిరిగి పడిపోయావేమో అనుకున్నా. అందరూ పెడతారా? అమ్మేది సరే పదండి. కూర్చోలేదు. ఏం టెంపుల్ పేరేంటిది? వరదరాజన్. ఈ టెంపుల్కి అయితే కంపల్సరీ నైట్ టైం ఆర్ ఈవినింగ్ టైం రండి. లైట్ స్టార్ట్ అవ్వగానే కొన్ని టెంపుల్స్ నైట్ చూస్తే బాగుంటాయి, కొన్ని టెంపుల్స్ మార్నింగ్ దర్శనం చేసుకుంటే బాగుంటాయి. ఇదైతే నైట్ లైటింగ్స్లో చాలా చాలా బాగుందన్నమాట టెంపుల్. ఇది కోనేరు, ఇక్కడ పెరుమాళ్ టెంపుల్ దగ్గర బ్యూటిఫుల్ కోనేరు అనమాట. మార్నింగ్ అయితే ఇంకా బాగా కనిపించదు, బట్ ఈవినింగ్ లైటింగ్లో కూడా చాలా బాగుంది కదా. ఈ కోనేరులో వరదరాజ డైటీ ఉంటుందన్నమాట. 40 yearsకి ఒకసారి బయటికి తీసి పూజలు చేస్తారు. ఈ వీడియో తీసేటప్పుడు అయితే నాకు తెలియదు, తర్వాత శివ చెప్పారు, గూబ్స్ బంప్స్ వచ్చేసినాయి అనమాట. అంత బాగుందన్నమాట కోనేరు అయితే. అండ్ ఇక్కడ గోల్డ్ బల్లి, సిల్వర్ బల్లి అంటారు కదా, ఆ టెంపుల్ కూడా దీంట్లోనే 4-5 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. మీకు చూపించడానికి లేట్ అయిపోయింది అండ్ వీడియో లోపల ఎలో లేదు. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వెంకటేశ్వర స్వామి కూడా లోపల ఉన్నారనమాట. డైరెక్ట్గా చాలా దగ్గరగా చూశాను, ఏడుపు వచ్చేసింది. హలో అల్లమ్మా.